మన కులాన్ని మనం అభిమానించుకోవడం, అదేవిధంగా సమాజాన్ని కూడా అభిమానించడం, అట్లా చేసినప్పుడు మాత్రమే మనకు నిజమైన చైతన్యం వచ్చినట్టు. కాబట్టి దీని నుంచి క్లియర్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటే, ఓటు చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ ఏ కులమైనా కూడా ఒక కులం పైన దాడి చేయదు. ఆ కులంని టచ్ చేస్తే ఆ ఓట్లన్నీ నాకు పోతే అన్నప్పుడు ఏ నాయకుడైనా భయపడతాడు. ఎందుకంటే 1000 కోట్లు ఉన్న నాయకునికైనా ఒకటే ఓటు, ఇవాళ కడు పేదరికంలో ఉన్నటువంటి వానికైనా ఒకటే ఓటు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటు చైతన్యం తెచ్చుకోవాలంటే విద్యా అభివృద్ధి కావాలి, వ్యాపారం అభివృద్ధి కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా యాదవ సంఘాల నాయకులు, అదేవిధంగా కులంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయాలి. అప్పుడు మాత్రమే యాదవులకు ఒక చైతన్యం వచ్చి బీసీలలో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఇవాళ దేశంలో బీసీ ఉద్యమంలో అనేక మంది యాదవులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరిగినా కూడా యాదవులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ ఒక్కటే కాదు, ఇంకా అనేక ఘటనలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఒక్క ఘటనతోటి ఆగిపోదు. ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయే లోపల చాలా ఘటనలు మనం చూస్తాం.